ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 2వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటల వరకు ఉత్తరా నక్షత్రం, తర్వాత హస్త నక్షత్రం. ఈరోజు 12 రాసుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క దినఫలం. ఈ మేషరాశి వారికి ఈరోజు ద్వితీయ భావంలో శుక్రుడు సంచరించడం వల్ల శ్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి విజయాన్ని సాధించుకోగలుగుతారు. తృతీయ భావంలో రవి సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో శుభ పరిణామాలు, మీరు ఆశించినటువంటి ఒక మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు. అధికారుల అండదండలు మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తాయి. లాభంలో రాహు సంచారం ఉంది. అనుకోకుండా ఒక మంచి లాభాన్ని అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. విదేశీ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉన్నాయి. పంచమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఏదో తెలియనటువంటి ఒక ఘర్షణ వాతావరణం, సంతానం విషయంలో కాస్త ఇబ్బందులు వచ్చేటువంటి సూచన ఈరోజు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో మంచి విజయాలను సాధించుకుంటారు. గట్టి పోటీని మీరు ఎదుర్కొని మంచి ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో గురు సంచారం ఉంది. అనుకోకుండా ఒక మంచి ఫలితాన్ని అందుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంది. లాభములో శని సంచారం ఉంది. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. పంచమములో చంద్ర సంచారం ఉంది. ఒక విషయం కాస్త అశాంతిని కలుగజేస్తుంది. ఆత్మీయుల విషయంలో కాస్త వియోగం కానీ ఎడబాటు కానీ ఏర్పడడం వల్ల మీరు బాధపడేటువంటి సందర్భం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మిథున రాశి వారికి ద్వితీయ భావములో బుధుడు సంచరించడం వల్ల ఈరోజు మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయ భావములో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు ఉన్నాయి. వాహన సౌఖ్యం కూడా ఈరోజు లభిస్తుంది. వ్యయములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. భాగ్యములో రాహు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు సైతం మీకు ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. జన సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతృప్తిగా ఈ రోజంతా కూడా కాలం గడిపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాభంలో శుక్ర సంచారం జరుగుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి ఆనందించే పరిస్థితి కనిపిస్తుంది. అష్టమములో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు కాస్త నష్టాన్ని కలిగించే విధంగా ఉంటాయి. అనుకోకుండా కొంతమంది నూతన వ్యక్తుల వల్ల మీరు నష్టపోవడం కానీ అవమానపడేటువంటి సందర్భాలు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ సింహరాశి వారికి లాభములో రవి సంచారం ఉంది. తండ్రి నుంచి మంచి ఆదాయాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి లాభాలు అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తున్నాయి. అధికారుల నుంచి అభివృద్ధిని, నూతన ఉద్యోగాలను, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులను అందుకోగలుగుతారు. లాభంలో గురు సంచారం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మీరు చాలా రోజుల నుంచి అనుకున్నటువంటి ఒక పనిని పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, సంతానం విషయంలో శుభఫలితాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత ఈ రోజంతా కూడా కాలం గడుపుతారు. మనసుకు నచ్చే విధంగా ప్రవర్తిస్తారు. ఆత్మీయులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో శని దోషం ఉంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అవమానాలు తప్పవనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. 1 కేజీ నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కన్యారాశి వారికి ఈరోజు జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల చాలా లాభాలు అందుకుంటారు. మీరు అనుకోకుండా మంచి వ్యక్తులు మీతో కలయడం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు.
షష్టమ భావంలో రాహు సంచారం ఉంది కనుక ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా ఈరోజు విజయాన్ని సాధిస్తాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాలను సాధిస్తారు. ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంకిత భావంతో పనిచేసి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. వ్యయంలో కేతు సంచారం ఉంది. ఎంత చేసినా ఒక నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. కొన్ని ఆటంకాలు ఇబ్బంది పెడతాయి. ఆ రకంగా అశాంతికి గురవుతారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. వినాయక స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. ఈ తులారాశి వారికి షష్టమ భావంలో శని సంచరిస్తున్నాడు. అధికారుల యొక్క అండదండలు బాగా ఉంటాయి. పనివారి సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. అష్టమ భావంలో శుక్ర సంచారం ఉంది. ఇంటా బయట స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని శుభకార్యాల్లో పాల్గొనేటువంటి సూచన కనిపిస్తుంది. లాభంలో కేతు సంచారం ఉంది. నిరాడంబరంగానే ఎటువంటి హంగామా ఆడంబరాలు లేకుండా మంచి విజయాలను సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల యొక్క సహకార లోపం వల్ల మీకు రావాల్సినటువంటి ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి దశమములో కుజుడు సంచరిస్తున్నాడు. ఒక పనిని చేయడానికి నానా రకాలుగా కష్టపడి ఈరోజు విజయాన్ని సాధిస్తారు. దశమ భావంలో కేతు సంచారం ఉంది. మీ ప్రతిభకు మీ శక్తికి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. చిట్ట చివరకు ఒక సంతోషకరమైనటువంటి శుభవార్తను అందుకుంటారు. ఈరోజు సాయంకాలం లోపులు మీకు నచ్చేటువంటి ఒక కార్యక్రమం నిర్వర్తించి సంతోషిస్తారు. అష్టమ భావంలో రవి సంచారం ఉంది. అనారోగ్య సమస్యలు, కొంతమంది అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమ పిండి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఈరోజు తృతీయ భావంలో రాహు సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు సైతం అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు సైతం ఈరోజు మీరు ప్రారంభించి విజయాన్ని పొందగలుగుతారు. సప్తమ భావంలో గురు సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. దశమ భావంలో చంద్రుడు సంచరించడం వల్ల అనుకోకుండా ఒక లాభాన్ని అందుకుంటారు. మనస్సుకు నచ్చే విధంగా ఈరోజు ప్రవర్తిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమ భావంలో రవి సంచారం ఉంది. తండ్రితో మనస్పర్ధలు కానీ అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ వచ్చి కొన్ని పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించి సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మకర రాశి వారికి తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారంతో చాలా పనులు ఇంటా బయట సునాయాసంగా పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. పంచమ భావంలో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. చాలా రోజుల నుంచి మీరు అనుకున్నటువంటి కొన్ని పనులన్నీ ఈరోజు ఇష్టంగా పూర్తి చేసి మంచి లాభాలను సంతృప్తిని అందుకోగలుగుతారు. సప్తమ భావంలో బుధుడు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. తండ్రి ఆశీస్సులతో అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయ భావంలో రాహు సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో దుబారా ఖర్చులు, స్థిరాస్తులకు సంబంధించిన నష్టాలు ఈరోజు ఎదుర్కోవాల్సిన సమస్యలుగా చెప్పుకోవచ్చు. నీలం రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. ఎర్రటి పండును దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కుంభరాశి వారికి ఈరోజు చతుర్థ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో వివాహాది శుభకార్యాల ప్రస్తావన, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం, స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడిపే పరిస్థితి ఉంటుంది. పంచమ భావంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలను చేజిక్కించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. షష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంటుంది. అష్టమంలో చంద్ర సంచారం జరుగుతోంది. అనుకోకుండా ఒక అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన ఈరోజు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మీనరాశి వారికి ఈరోజు తృతీయ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో అనుకోకుండా ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేసి సంతోషిస్తారు. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టిని పోటీని ఎదుర్కొంటారు. విజయాన్ని అందుకుంటారు.
కోర్టు వివరాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి. భూవాహన లాభాలు కూడా మీరు అందుకోగలుగుతారు. సప్తమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటుంది. సంతోషంగా కాలం గడుపుతారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో రాహు సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు సైతం కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. ఎర్రటి పండ్లను అమ్మవారికి నైవేద్య సమర్పణ చేసి ఎర్రటి పండ్లను పేదవారికి కూడా దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మంచి సుఫలితాలను మీరు అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.